దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము కేవలము వారికి మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఆ ధర్మశాస్త్రమునందు రాయబడిన సంగతుల ప్రకారము చేయుటి యందు నిలకడగా ఉండిన వారందరూ శాపగ్రస్తులు. అంతేకాదు, అన్యజనులకు ఆ ధర్మశాస్త్రంలోనికి ప్రవేశం లేదు. ఆ ధర్మశాస్త్రము అన్యజనులకు ఒక రుణముగాను ఆటంకముగాను ఉన్నది. దేవుడు అటువంటి ధర్మశాస్త్ర పత్రమును తీసుకుని యేసుక్రీస్తునందు శిలువ మీద దానికి మేకులు కొట్టి దాని చేతివ్రాతను తుడిచివేశారు. మనుషులు ఆ ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా చేసిన పాపములను దేవుడు ఆ శిలువ మీద క్షమించి యేసు రక్తము ద్వారా ఒక నూతన నిబంధనను మనుషులందరికీ ఇచ్చారు.